హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. శ్రీ సుధామయ్య గారు రచించిన జ్వాలాముఖి మంత్రాల దీవి 4వ భాగం కథ విందాం. యువరాణి పురుష దుస్తుల్లో ఉండటం మూలాన ఆమెను యువకుడిగా పొరపడ్డాడు. గాయాలేమీ కాలేదు కదా? ఎవరు నీవు మిత్రమా? సైనికుడి వలె లేవు. నూనూగు మీసాల మిత్రమా? ఏమి ఈ తెంపరితనం? నీ ప్రాణాల మీదకి వచ్చింది చూడు. మీ రాజ్యంలో పౌరులు కూడా పోరాడటం బహుబాగున్నది అంటూ చేయి అందించాడు. యువరాణి క్షణకాలం సందేహించింది. స్త్రీ సహజ సిద్ధమైన బిడియము తప్పనిసరిగా చేయి అందించింది. ఒక్క క్షణము యువరాణి ఒళ్ళు జల్లుమంది. మొదటిసారి పురుష స్పర్శ ఆమె మనసును తాకి పరవశానికి గురిచేసింది. మునుపెన్నడూ లేని వివసత్వం. ఆ యువకుడిని పట్టుకున్నంతనే నా దేహంలో ఈ పులకరింత ఏమిటి మనసులోనే అనుకుంది యువరాణి సహస్రదర్శిని. పైగా పాలమీగడతో తీర్చిదిద్దినట్లున్న చేతులు ఆసరాకు భుజం మీద చేయి వేసి లేపుతున్నప్పుడు మదిలో తెలియని పులకింత వింత ఏమిటో. ఒక్కసారిగా ఏనుగు విజయుడి ముందు మోకరిల్లటంతో తోడేళ్ల మంద అదృశ్యమైంది. పౌరులు ఇళ్లలో నుంచి బయటకు తొంగి చూశారు. యువరాణి క్షేమంగా బ్రతికి బయటపడటంతో చిన్మయి పరుగు పరుగున అక్కడికి వచ్చి విజయుడికి నమస్కరించింది. చెలికత్త ఏదో మాట్లాడబోయేంతలో యువరాణి రహస్యం బట్టబయలు చేయవద్దన్నట్లు సైగ చేసింది. మమ్మల్ని మా ప్రజలను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చేతులు జోడించింది యువరాణి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటము వీరధర్మం, క్షత్రియ ధర్మం. వీరు మహాపురి సామ్రాజ్యానికి కాబోయే భావి సామ్రాట్ యువరాజు విజయులు అక్కడికి వచ్చి చెప్పాడు విక్రముడు. ఒక్క క్షణము యువరాణి వళ్ళు జల్లుమనది. తన మేనిని తాకిన స్పర్శ ఒక వీర కిశోరానిదా, ఒక యువరాజుదా? మహాపురి యువరాజా వారికి మా ప్రణామములు అంది తల వంచి యువరాణి. అది సరే కాని నూనూగు మీసాల యువమిత్రమా? పోరాటంలో రాచబిడ్డను మించారు. తమరెవరు అడిగాడు విజయుడు. చెలికత్త చెప్పబోయేంతటిలో యువరాణి, ఈ దేశపు పౌరులం. మా రాజ్యానికి ఆపద వస్తే కాపాడుకునే బాధ్యత మాకు ఉన్నది కదా అంది. లెస్స పలికితివి మిత్రమా అంటూ అభినందనపూర్వకంగా యువరాణిని పురుషుడిగా భావించి హత్తుకున్నాడు. ఒక్క క్షణము పాలమేగడతో తయారైన శరీరాన్ని ఆలింగనం చేసుకున్నట్లు ఉంది. యువరాణి ఒక్కసారిగా చిన్న ఉలికిపాటితో వెనక్కి జరిగింది. ఆమె శరీరంలో ప్రకంపనలు. చెలికత్తే నవ్వు నాపుకుంది. యువరాణి పాటలు చూసి నవ్వుకుంది. యువరాణిని కాపాడిన వ్యక్తి మహాపురి యువరాజు అని తెలియడంతో సంతోషంగా ఉంది. తమ యువరాణికి సరైన జోడీ అని భావించింది. మహావీర, రాకుమారా, మీరు మా రాజ్యానికి వచ్చిన కారణం తెలుసుకోవచ్చునా? మా యువరాణి వారి స్వయంవరానికి విచ్చేశారేమోనని అని ఆగింది చెలికత్తే. ఒకవైపు మన రాజ్యాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ సమయంలో పరిణయం మీద మాకు మనసు లేదు అన్నాడు విజయుడు. ఒక్కసారి మీరు మా యువరాణి వారిని చూస్తే మనసు మార్చుకుంటారు చెలికత్త చెప్పింది. విజయుడు సమాధానం కోసం ఎదురుచూసింది ఆత్రంగా యువరాణి సహస్రదర్శిని. మన్నించాలి మిత్రమా, మీ యువరాణి అద్భుత సౌందర్య రాశి కావచ్చు. తన రూప లావణ్యాల గురించి విన్నాం. తన రాజ్యాన్ని కాపాడిన వారిని వివాహం చేసుకోనున్నట్లు సమాచారం ఉంది. యువరాణిగా తన ప్రజల గురించి మేలు కోరి తీసుకున్న ఈ నిర్ణయము హర్షణీయమే. కానీ వీరత్వంతో కాదు, ప్రేమతో పరిణయం జరగాలి. మనసులు కలుసుకోవాలి. వీరత్వం ఒక్కటే పరిణయానికి అర్హత కాదు. ఉన్నత వ్యక్తిత్వం ఉండాలి. మీ మహారాణికి సరైన వరుడు దొరకాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మా రాజ్యం నుంచి తోడేళ్ల మంద మీ రాజ్యం మీదకి రావటానికి నేను ఒక కారణం అన్న భావనతో మీ రాజ్యాన్ని కూడా ఈ తోడేళ్ల మంద నుంచి కాపాడవలనన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. సెలవు అంటూ వెనుతిరిగాడు. యువరాణి సహస్రదర్శిని వెంటనే మళ్ళీ మహావీరుల దర్శనం ఎప్పుడో అని అడిగింది. విజయుడు వెనక్కి తిరిగి, రేపు మా రాజ్యానికి మీ మహారాజుని, యువరాణి వారిని, ఇతర రాజ్యాల రాజుల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ విపరీతాలకు కారణాన్ని సుధర్ముల వారు వివరిస్తారు. మీలాంటి వీరులు కూడా ఆహ్వానితులే. అందరము కలిసి శాంతి సంరక్షణకు నడుము బిగిద్దాం అంటూ ముందుకు కదిలాడు. అప్పటికే పురజనులు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. ఈ అలికిడితో తమ రహస్యం బట్టబయలవుతుందని చల్లగా అక్కడి నుంచి జారుకున్నారు యువరాణి చిలుకతతో సహా. రాయంచ చిలుక యువరాణి వైపు చూసి ఒక్క క్షణము యువరాణి భుజం మీద వాలి,
యువరాణి సహస్రదర్శిని, మా యువరాజా వారు ఎలా ఉన్నారు అని అడిగింది. బిత్తరపోయింది యువరాణి చిలుక వంక చూసి. మాట్లాడే చిలుక, నా గుట్టు తెలుసుకున్నావా అని ముద్దుగా అడిగింది. తెలుసు తెలుసు, మీ మనసు తెలుసు. ఇప్పుడు మీ మనసు మనసులో లేదని తెలుసు అంది. యువరాణి సిగ్గుతో తలంచుకొని, నా గుట్టు రట్టు చేయకు, యువరాజా వారికి అప్పుడే ఈ వార్త చేరవేయకు, మా మంచి చిలుకవు కదూ అంది రాయించును బ్రతిమలాడుతూ. మీ మురిపాని నేనెందుకు కాదంటాను, మాటిస్తున్నాను, నా నోటితో నేను చెప్పను అంటూ గాల్లోకి ఎగిరింది రాయించ. విజయుడి వైపు చూస్తూ అంతఃపురానికి బయలుదేరింది యువరాణి. అప్పుడప్పుడే వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. భూమి మీద సూర్యకిరణాలు పరుచుకుంటున్నాయి. అంతఃపురంలో యువరాణి సహస్రదర్శిని తన అంతఃపురం నుంచి బయట ప్రపంచాన్ని చూస్తుంది. భటులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ప్రజాజీవనం మొదలైంది. చాలా కాలం తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారు. తోడేళ్ల దాడిలో గాయపడ్డ రాకుమారులకి రాజవైద్యులు వైద్యం చేస్తున్నారు. 2 అపరిచిత వీరులు తోడేళ్ల మందను తరిమికొట్టారని, వారు వచ్చినట్లు వచ్చి మాయమైపోయారని జనం చెప్పుకుంటున్నారు. యువరాణి మారువేషంలో వచ్చిన విషయము బయటికి పొక్కలేదు. యువరాణి సహస్రదర్శినికి యువరాజు విజయుడి రూపము కళ్ళలో నిలిచిపోయినట్లు అనిపించింది. ఎంత చక్కగా మాట్లాడాడు. అతని స్పర్శ తగలగానే తనువు పులకించిపోయింది. అతడికి తన గురించి చెప్పాలనే కోరికని బలవంతాన అణుచుకుంది. ఆ మహావీరుడి మాటల్లో ఎంత అర్థముంది. వీరత్వాన్ని చూసి కాకుండా మనసును, వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించాలట. ఔరా మహావీర, ఎంత అద్భుతంగా చెప్పావు. ఆ మహావీరుడిని చూడవలనన్న కోరిక బలపడింది. తన వెనక అడుగు శబ్దం వినిపించింది. చెలికత్తే చిన్మయి ఎప్పుడు వచ్చిందో తననే గమనిస్తోంది కాబోలు. ఏంటే నా వైపే అలా చూస్తున్నావు, నాలో విశేషమేమైనా కనిపించిందా అడిగింది యువరాణి. చిన్మయితో యువరాణి చనువుగా ఉంటుంది. అవును యువరాణి, మీ మదిని ఎవరో కొల్లగొట్టినట్టు అని ఆగింది. యువరాణి బుగ్గలు ఎరిపెక్కాయి. నా మదిని కొల్లగొట్టినట్టా? తనలో తను గొణుక్కుంటున్నట్లుగా అనుకుంది యువరాణి. అవును యువరాణి వారు, మానసచోరుడు, మారువేషంలో వచ్చిన మహాపురి వీరుడు. స్వయంవరానికి ముందే మధ్యలో పాణిగ్రహం జరిగినట్లు ప్రభువులకు చెబితే తక్షణమే వివాహం జరిపిస్తారు. అప్పుడు ఈ చెలికత్త గుర్తుంటుందో లేదో యువరాణి మొహంలోకి చూస్తూ అంది. అబ్బా ఆపవే అని ముద్దుగా మందలించింది. అప్పుడే మహారాజు లోనికి ప్రవేశించారు. భటులు బయట కాపలాగా ఉన్నారు. తండ్రి గారికి ప్రణామములు నమస్కరించింది యువరాణి. చెలికత్తె చిన్మయి దూరంగా వెళ్ళి నిలబడింది. ఈ వార్త విన్నావా తల్లి? రాత్రివేళ మన రాజ్యంలోకి ప్రవేశించి మాయ తోడేళ్లను ఎవరో వీరులు వచ్చి తరిమి కొట్టారట. మన వేగులు చెప్పారు. చూస్తూ ఉండగానే అదృశ్యమైపోయారట. స్వయంవరానికి వచ్చిన వీరులు తీవ్ర గాయాల పాలయ్యారు. రాజవైద్యులు ఉపశమనానికి ఔషధాలు వాడుతున్నారు మహారాజు చెప్పాడు. రాత్రి వచ్చిన వీరుల్లో ఒక వీరాది వీరుడు మహాపురి యువరాజు విజయుడు అని చెప్పాలన్న కోరికను అణుచుకుంది. అలా అయినచో ఆ వీరుడు కదా మీ అల్లుడు వెంటనే అంది తల ఉంచుకొని సహస్రదర్శిని. కానీ ఆ వీరుడెవరో తెలీదు. అతను రాచబిడ్డో కాదో. మన్నించాలి నాన్నగారు, స్వయంవరము వీరుల కోసమే కాదు, వారి పదవులకు కాదు కదా. అయినను ఆ వీరుడెవరో ఏమీ తెలియనట్టే అన్నది. అప్పుడే విజయుడి గురించి చెప్పాలనుకోలేదు. తమకు ఆహ్వానం అందింది కాబట్టి మహాపురికి వెళ్ళి తన మానసచోరుణ్ణి కనులారా చూడాలనుకుంటుంది. ఒక ముఖ్యమైన విషయం తల్లి, రేపు మేము మహాపురికి బయలుదేరుతున్నాం. మహాపురి మహారాజా వారి ఆహ్వానాన్ని పంపించారు. సుధాముల వారు, మునివర్యులు, ఆస్థాన జ్యోతిష్కులు విచ్చేస్తున్నారట. పొరుగు రాజ్యాల్లో సంభవిస్తున్న విపరీత పరిణామాల కారణాలు విశదీకరిస్తారట. నాన్నగారు, నాదొక మనవి. నేను కూడా మహాపురికి వస్తాను. మన సామ్రాజ్యంలోనూ మహాపురిలోనూ మన పొరుగు రాజ్యాల్లో సంభవిస్తున్న వినాశాల వెనక దుష్టశక్తిలో మాయలో ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకోవాలన్న కోరిక ఉంది. కూతురు వంక చూసి, అలాగే తల్లి, ఈ రాజ్యానికి నువ్వే కాబోయే మహారాణివి, ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని చెప్పి వెనుదిరిగాడు. మహారాజు వెళ్ళిపోగానే చిన్మయి యువరాణి దగ్గరికి వచ్చింది. దూరం నుంచే ఆ సంభాషణ వినది. యువరాణి వారు పెళ్లికి ముందే మెట్టినింటికి వెళ్తున్నారన్నమాట. కాదు కాదు, ఉన్నమాట.
అప్రయత్నంగా యువరాణి సహస్రదర్శిని బుగ్గలు ఎరిపెక్కాయి. తన ప్రియవల్లభుడిని చూడబోతున్నారన్న ఆనందము యువరాణి ముఖంలో ప్రస్ఫుటమైంది. యువరాణి స్వయంవరానికి వచ్చిన రాకుమారులు తిరుగు పయనమయ్యారు. తమ ఓటమికి ఒప్పుకుంటూ రథము సిద్ధమైంది. మహారాజు ప్రభాకరవర్మ యువరాణి సహస్రదర్శినితో కలిసి మహాపురికి బయలుదేరారు. ఆ రాజరథం వెనకనే చెలికత్తెలు, అంగరక్షకులు బయలుదేరారు. మహాపురి రాజ్యంలో రాజమందిరము మంత్రోచ్చారణలతో మారుమోగిపోయింది. మహాపురి మహారాజు ఆహ్వానం మేరకు పొరుగు రాజ్యాల రాజులు వచ్చారు. పొరుగు రాజ్యాల రాజులలో ఎలాంటి పొరపచ్చాలు లేవు. దానికి కారణము మహాపురి మహారాజు. రాజులంతా సఖ్యంగా ఉండాలని, ఒకరికొకరు కలిసిమెలిసిపోవాలని, అప్పుడే అన్ని రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పారు. మహారాజు మాటను అందరూ మన్నించారు. ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితి నుంచి మహాపురి మహారాజే తమని కాపాడగలరని వారి విశ్వాసం. పండితుల సలహా మేరకు మహాయజ్ఞం జరుగుతోంది. కపిలారణ్యంలో తపస్సు చేసుకుంటున్న మునులు, ఋషులు వచ్చారు. సుధర్ముల వారిని సకల రాచ మర్యాదలతో వేదోచ్చారణల మధ్య సభా మంటపానికి తోడ్కొని వచ్చారు. విజయుడు, విక్రముడు గురువుగారి పాదాలకి నమస్కరించారు. మునులు, ఋషులు తపోముద్రలో ఉన్నారు. సుధర్ముల వారు దివ్య దృష్టితో వీక్షిస్తున్నారు. విశాలమైన సభా మంటపంలో రాజులు ఉన్నారు. సుధర్ములు చెప్పబోయే విషయం గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. రాకుమారుడు విక్రముడు వెళ్ళిన రోజు జరిగిన ఉత్పాతాన్ని గుర్తు చేసుకుంటున్నారు సుధర్ములు. సభా మంటపంలో నిశ్శబ్దం. ఇన్నాళ్లుగా ప్రజలు సుఖ సంతోషాల్ని హరిస్తున్న మహమ్మారి మాయ ఏమిటో సుధర్ముల వారు చెప్పే ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత. సుధర్ములు ఋషుల వంక, మునివర్యుల వంక చూశారు. వాళ్ళ చేతిని చెప్పమన్నట్లు చూపారు. సుధర్ములు గొంతు విప్పారు. ఇది మహామాయ, క్షుద్రమాయ. దుష్టమాంత్రికుడు వక్రుటాసురుడు ప్రపంచాన్ని జయించాలని, జ్వాలాముఖీదేవిని తన ఆధీనంలో ఉంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం. మహారాజు సుధర్ముల వారి వంక చూశారు. సుధర్ముల వారు కొనసాగించారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వక్రుటాసురుడు ఎవరో చెప్పాలి. వక్రుటాసురుడు ఒక క్షుద్ర మాంత్రికుడు. తపస్సుతో కొన్ని శక్తుల్ని వశం చేసుకున్నాడు. మరణం లేనట్టి జీవితాన్ని కోరుకున్నాడు. ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత అసురులను సంహరించాక శాంతి స్వరూపునిగా సూక్ష్మ రూపంలోకి వచ్చింది. తన ఉగ్రరూపాన్ని జ్వాలాముఖిగా ప్రతిబింబంగా మిగిల్చింది. కుంభాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని హింసించటం మొదలుపెట్టాడు. మహాద్వీపంలోని ఉత్తర గుహలో సూక్ష్మ రూపంలో ఉన్న జ్వాలాముఖీదేవిని భక్తులు ప్రార్థించారు. ఈ విషయం తెలుసుకున్న కుంభాసురుడు జ్వాలాముఖీదేవి వెలుపలికి వచ్చి తనను సంహరించకుండా ఉండేందుకు తన శక్తులతో గుహద్వారాన్ని మూసివేయించి కిన్నెర, కింపురుష, గంధర్వులను, క్షుద్రశక్తులను బంధించి కాపలాగా పెట్టాడు. జ్వాలాముఖీదేవి ఉగ్రస్వరూపిణిగా మారింది. తనను అడ్డగించే శక్తులపై కన్నెర్ర చేసింది. రాక్షస మాయచేత బందీలైన కిన్నెర, కింపురుష, గంధర్వులు జ్వాలాముఖీదేవి ఆగ్రహానికి, శాపానికి గురయ్యారు. జ్వాలాముఖీదేవి ఉగ్రరూపాన్ని చూసి మహాద్వీపం వణికిపోయింది. కొండ గుహ పైభాగాన్ని చీల్చుకొని జ్వాలాముఖీదేవి తల బయటికి వచ్చింది. తల భాగము గుహ వెలుపలికి వచ్చి ఆకాశం వైపు పెరుగుతూ వచ్చింది. వృత్తాకారంలో మహావేగంతో తిరుగుతూ ఆగ్రహ జ్వాలలు వెదజల్లింది. నలుమూలలు జ్వాలలతో కుంభాసురుడిని చుట్టుముట్టాయి. అగ్నిదేవుడు జ్వాలాముఖీదేవి ముందు సాగిలపడ్డాడు. ప్రకృతి వణికిపోయింది. కుంభాసురుడు జ్వాలాముఖీదేవి జ్వాలాగ్రహాలలో మాడి మసైపోయాడు. అయినా జ్వాలాముఖీదేవి ఆగ్రహం చల్లారలేదు. ఆ ఉగ్రరూపం అలానే ఉండిపోయింది. ఋతువులు మారాయి. ఆకులతో జ్వాలాముఖీదేవి శిరస్సును కప్పివేసింది. భయంతో భీతిల్లింది ప్రకృతి. ఇది గడిచిన చాలా కాలానికి వక్రుటాసురుడు తపస్సు చేసి దుష్టశక్తుల్ని తన వశం చేసుకున్నాడు. అయినను మరణం లేని జన్మ, సువిశాల విశ్వాన్ని పాలించే శక్తి కావాలని సృష్టిలోని సమస్త శక్తులను తనలో లీనం చేసుకున్న పరాశక్తి ఆత్మరూపమైన జ్వాలాముఖీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. కానీ ఉగ్రరూపంలో ఉన్న జ్వాలాముఖీదేవి ప్రసన్న రూపంతో సూక్ష్మ రూపంలోకి వచ్చినప్పుడే అది సాధ్యం. జ్వాలాముఖీదేవిని సూక్ష్మ రూపంలోకి తీసుకురావటము
అసాధ్యము అని తెలుసుకున్న వక్రుటాసురుడు జ్వాలాముఖీదేవికి సమస్త విశ్వాన్ని బలి ఇచ్చి ఆమె ఆగ్రహజ్వాలలు ఉపసంహరించేలా చేసి ఆమెను ప్రసన్నం చేసుకుని తనకు కావలసిన వరాల్ని పొందాలని నిర్ణయించుకున్నాడు. ఆ కారణం చేత జ్వాలాముఖీదేవి కొలువైన చోటు నుంచి కనుచూప మేరలో ఉన్న అన్ని రాజ్యాలని శ్మశానాలుగా మార్చాలనుకున్నాడు. తన క్షుద్రమాయల చేత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. అందరూ ఊపిరి బిగబట్టి సుధర్ముల వారు చెప్పేది వింటున్నారు. మరి దీనికి పరిష్కారం లేదా గురువర్య అడిగాడు మహాపురి మహారాజు. ఉంది మహారాజా, కానీ అది మిక్కిలి సాహసంతో కూడుకున్నది సుధర్ములు చెప్పారు. మనమంతా ఐకమత్యంగా వక్రుటాసురుణ్ణి ఎదిరిద్దాం, మన సైన్యంతో దండెత్తుదాం ప్రభాకర వర్మ చెప్పాడు. మిగతా రాజ్యాల రాజులు కూడా ముక్తకంఠంతో సై అన్నారు. సుధర్ముల వారు గంభీరంగా చెప్పారు. వక్రుటాసురుడిని బలంతో ఎదుర్కోవడం సాధ్యం కాదు. అతని దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి. భుజబలము, బుద్ధిబలము, సంకల్పసిద్ధి, అస్త్రశస్త్ర మంత్ర విద్యల్లో ఆరితేరి అతడిని ఎదుర్కొనే వీరుడి వలనే సాధ్యం. అలాంటి మహావీరుడు ఎక్కడున్నాడు? ఎవరు ఈ సాహసాన్ని చేయగలిగే మహాప్రతాపశాలి? అందరూ గుసగుసలాడుకుంటున్నారు. గురువర్యులు, మహాతపస్సు శక్తివంతులైన ఋషులు, మునివర్యులు, మా తండ్రి గారు అనుమతిస్తే నేను వెళ్తాను సుధర్ముల వారిని చూసి వినయంగా అన్నాడు విజయుడు. అప్పుడు సభామంటపం మధ్యభాగంలోకి వచ్చి సభాసదులు హర్షధ్వానాలు చేశారు. మహారాజు కాసింత ఆందోళనగా చూశాడు. అదే సభామంటపంలో ఉన్న యువరాణి సహస్రదర్శిని సభామంటపంలో నిలబడి శౌర్య ప్రతాపాలతో మాట్లాడుతున్న విజయుడి వంక చూసింది. అప్రయత్నంగా ఆమె మనసు ఆనంద డోలికల్లో తేలియాడింది. వివిధ రాజ్యాల నుంచి వచ్చిన రాజులు కూడా తమ హర్షామోదాలను తెలియచేశారు. మహాపురి మహారాజు సుధర్ముల చెంతకు వెళ్ళి, ముక్కు పచ్చలారని నా బిడ్డ, అతి శక్తివంతుడు మాయలమారి అయిన ఆ క్షుద్ర మాంత్రికుణ్ణి ఎదుర్కొనగలడా? ఒక్కగానొక్క బిడ్డ, మీరు అనుమతినిస్తే నేను వెళ్తాను అన్నాడు. సుధాముల వారు చిన్నగా నవ్వి, తాటకి సంహారానికి రామచంద్రుణ్ణి పంపించమని విశ్వామిత్రుల వారు అడిగినప్పుడు దశరథుడు కూడా మీలాగే ఆందోళన చెందాడు. మీకు మీ బిడ్డ ఇంకా పసివాడిగా కనిపిస్తున్నాడు మహారాజా అన్నాడు. కానీ విజయుడు సర్వశక్తిమంతుడు, యుక్తిపరుడు, వక్రుటాసురుణ్ణి ఎదుర్కోగల శక్తిమంతుడు, కారణజన్ముడు. విజయుడి వైపు చూసి చెప్పాడు. విజయుడు సుధాముల పాదాలకి నమస్కరించాడు. విక్రముడు కూడా ముందుకు వచ్చి, గురుదేవా, నాకు అనుజ్ఞనివ్వండి, నా మిత్రుడితో పాటు నేను వెళ్తాను అంటూ వినయంగా నిలబడ్డాడు. వెంటనే విక్రముణ్ణి వారిస్తూ విజయుడు, వద్దు మిత్రమా, మన రాజ్యంలోనూ కాదు, మన మిత్ర రాజ్యాల్లోనూ జరుగుతున్న విపరీతాలని, మాయాశక్తులను ఎదుర్కోవటానికి నువ్వు అండగా ఇక్కడే ఉండాలి. ప్రజాక్షేమం బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఇక ఆ దుష్టమాంత్రికుడు అంతూ నేను తేలుస్తాను అని చెప్పాడు. సుధర్ముల వారు విక్రముడి వైపు చూసి, నీ మిత్రుడు చెప్పినది నిజము అని విజయుడి వైపుకు తిరిగి, నాయనా విజయ, మాయా తోడేళ్లను కానీ మాంత్రికుడు మాయను కానీ ఎదుర్కోవాలంటే పులిరాజు తోడు కావాలి. అత్యుత్తమ జాతి అయిన పులికి మాయ రూపంలో ఉన్న జంతువులు గోచరిస్తాయి. దేవుడు సృష్టించిన పులిని మాంత్రికుడు రూపు మార్చుకున్న ఏ ప్రాణి ఎదిరించలేదు. మీ రాజ్యానికి కాదు, అన్ని రాజ్యాలకు పులిని కాపలా పెట్టగలవా అంతా తెలిసి అడిగారు సుధర్ములు. వెంటనే విజయుడికి పులిరాజు ఇచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. అవశ్యం గురువర్య, మీ ఆశ్రమం నుంచి వస్తున్న సమయంలో నాకు పులిమిత్రుడు ఎదురయ్యాడు. మాట్లాడే శక్తి ఉన్న పులిమిత్రుడు మాట ఇచ్చాడు అంటూ జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు. అంతా విని గురుదేవుడు, శుభం, వెంటనే నీ పులిమిత్రుణ్ణి రప్పించు అన్నారు. ఆ రోజే నడిరేయి విజయుడు మంత్రాల దీవికి వెళ్ళి వక్రుటాసురుణ్ణి సంహరించి జ్వాలాముఖిని ప్రసన్నం చేసుకుని సూక్ష్మ రూపంలోనికి తీసుకుని వచ్చి ఆ గుహలోనే శాంతి స్వరూపిణిగా ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. పులిని పిలుచుకుని రావటానికి రాయంచ చిలుక అడవికి వెళ్ళింది. పొరుగు రాజ్యాల రాజులకు ఏర్పాటు చేసిన విడిదిలో తన ప్రత్యేక మందిరంలో యువరాణి సహస్రదర్శిని అటు ఇటు పచార్లు చేస్తున్నది. ఆమె మనోమందిరంలో విజయుడు కనిపిస్తున్నాడు. సహస్రదర్శిని విజయుడు ఆలోచనలో పడి తన వెనక నిలబడి ఉన్న చెలికత్తెను గమనించలేదు. యువరాణి వారు దీర్ఘాలోచనలో ఉన్నారు. పరధ్యానంలో ఉన్నారా? హృదయ వల్లభుడి ధ్యానంలో ఉన్నారా? చెలికత్తె మాటలతో ఈ లోకంలోకి వచ్చింది.
చిరుకోపంగా చూసింది. చిరుకోపాలు నాకు, చిరుమందహాసాలు కాబోయే ప్రభువుల వారికి. అంతా గమనిస్తూనే ఉన్నాను. చిలకెత్త మాటలతో ఫక్కున నవ్వి, అది కాదులే అన్నట్టు నీకు ముఖ్య విషయం చెప్పాలి, రహస్యం, గొంతు తగ్గించి చెప్పింది యువరాణి. చెప్పండి, మీరు చెప్పే విషయము నా పెదవి దాటదు అంది చిలకత్తె. యువరాజు విజయులతో పాటు మేము మంత్రాల దీవికి వెళ్ళాలని అనుకుంటున్నాం. నాన్నగారికి ఇప్పుడే చెబితే ఆటంకపరుస్తారు. నెమ్మదిగా మన రాజ్యానికి వెళ్ళాక ఈ విషయాన్ని ప్రభువుల చెవిని వెయ్యాలి అంది. నేనా? ప్రభువుల వారు ఆగ్రహిస్తే? భయంతో కళ్ళు పెద్దవి చేసి అంది. నేను లేఖ రాసిస్తాను, దానిని తర్వాత నాన్నగారికివ్వు, నీకు మాట రాణిస్తానా? నాకు సందేహం, అడగమంటారా? అడుగు అన్నట్లు చూసింది యువరాణి. ఈ సాహసం వెనక కారణం తెలుసుకోవచ్చా? యువరాణి సహస్రదర్శిని బుగ్గలు ఎరిపెక్కాయి. నా మనోవల్లభుడి సాహసాలు కనులారా చూద్దామని, నాకు చేతనైన సాయం చేద్దామని. అర్థము పరమార్థము దాగి ఉన్నాయిలే నవ్వుతూ చెప్పింది యువరాణి. సంధ్య చీకట్లు ముసరక ముందే మహాపురి పురవీధుల్లో అద్భుత దృశ్యం గోచరించింది. మహాపురిలోకి పులిరాజు వస్తున్నాడు. పులి మీద స్వారీ చేస్తున్నట్లు రాయంచ చిలుక. కొందరు పౌరులు భయంతో పరిగెత్తారు. పిల్లలు ఏడ్పులంకించుకున్నారు. పులి మాత్రము ఎవరికీ ఎటువంటి హాని చేయకుండా కోటలోకి ప్రవేశించింది. కోట పైభాగం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన మహారాజు సైతము ఆశ్చర్యానికి లోనయ్యాడు. రాజదర్బారులోకి రాజసంగా ప్రవేశించింది పులి. యువరాణి సహస్రదర్శిని సైతం ఆశ్చర్యానికి లోనైంది. పులి సరాసరి సుధర్ముల వారి దగ్గరికి వచ్చి వారి పాదాలని తలతో తాకింది. సుధర్ములు కళ్ళు మూసుకొని శాప విమోచనం ప్రాప్తిరస్తు అని మనసులో అనుకుని కళ్ళు తెరిచి, నీతో మహాపురి వాసులకు ఇతర రాజ్యాలకి పనిపడింది. యువరాజు విజయుడు తిరిగి వచ్చే వరకు విక్రముడికి తోడుగానే కాదు, ఈ రాజ్యానికి కాపలాగా ఉండాలి. మాయా జంతువుల్ని పసిగట్టి వాటిని తరిమివేయాలి. ఇది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అంటూ పులి తల మీద చేయి పెట్టి చెప్పాడు. గురుదేవులాజ్ఞ శిరసా వహిస్తాను. నా మిత్రుడికి ఇచ్చిన మాట నెరవేరుస్తాను పులి అంది. విజయుడు ముందుకు వచ్చి, పులిమిత్రమా, మీకు మహాపురి స్వాగతం పలుకుతోంది. నీవు మా అతిథివి మాత్రమే కాదు, మాకు సాయం చేసే నేస్తానివి కూడా. ముందు మా ప్రజల భయాన్ని పోగొట్టు మిత్రమా అన్నాడు. సభాసదులు ప్రజలు ఈ వింతను విప్పారిత నేత్రాలతో చూస్తున్నారు. పులి సభాసదుల వైపు ప్రజల వైపు చూసి, మిత్రులారా, ఆ దేవుడి దృష్టిలో సృష్టిలో మీరు మానవులు, మేము జంతువులం, అంతే తప్ప భేదభావం లేదు. నేను మీ మిత్రుడిని, నన్ను మీ మిత్రుడిగా భావించండి అంది. మాట్లాడే పులిని చూసి విస్తుపోయారు ప్రజలు. సభాసదుల నుంచి ఒక వ్యక్తి భయపడుతూ పులి దగ్గరికి వచ్చాడు. పులి ఆ యువకుడి పక్కనే నిలబడినా ఆ యువకుడు ధైర్యం చేసి పులి తల మీద చేయి వేశాడు. పులి ఈ మారు ఏమనలేదు, పైగా తన పంజాతో కరచాలనం చేసింది. ఆ యువకుడు సంతోషపడిపోయాడు. ప్రజల్లో ఒక మహిళ చేతిలో ముద్దులొలికే బాబు ఉన్నాడు. గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. పులి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే మీ బిడ్డను నా వీపు మీద కూర్చోబెట్టండి, మీ బిడ్డ ఏడుపు మానిపించే పూచి నాది అంది. ఆ తల్లి భయం భయంగా సుధర్ముల వైపు చూసింది. అభయహస్తం చూపించారు సుధర్ములు. విజయుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, మహాపురి యువరాజుగా మీకు మాట ఇస్తున్నాను, మీ బిడ్డను నా మిత్రుడు ఏమీ చేయడు, నన్ను నమ్మండి అన్నాడు. ఆ బిడ్డని తన వీపు మీద కూర్చోబెట్టుకొని ఆ సభామందిరం మొత్తం తిప్పింది పులి. అల్లరి రాయించ ఆ బిడ్డ భుజం మీద వాలింది. పులి మీద బిడ్డ, బిడ్డ భుజం మీద రాయించ. ఆ దృశ్యము మహాపురి వాసులకు కన్నుల పండుగగా ఉన్నది. అప్పటి వరకు గుక్కబట్టి ఏడ్చిన బిడ్డ ఏడుపు మానివేశాడు. కిలకిలా నవ్వుతున్నాడు. ఈ రోజు నుంచి పులి మీకు రక్ష. విక్రముడు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు. విజయుడు మంత్రాల దీవికి వెళ్ళి వక్రుటాసురుడిని సంహరించి జ్వాలాముఖీదేవి ప్రసన్న సూక్ష్మరూప విగ్రహాన్ని గుహలో ప్రతిష్ఠించి విజయుడై తిరిగి వస్తాడు. విజయుడు తిరిగి వచ్చే వరకు మీరు ఆలయాల్లో పూజలు జరిపించండి, చాముండీదేవిని పూజించండి, మీకు రక్ష సుధర్ములు చెప్పారు. తిరిగి విజయుడి వైపు చూసి, నడిరేయి దాటకముందే రాజ్యం పులిమేర దాటాలి అని చెప్పాడు. విజయుడు వినయంగా తల వంచి, చిత్తం గురుదేవా, నన్ను ఆశీర్వదించండి అంటూ గురువుగారి పాదాలకి నమస్కరించాడు.
విజయోస్తు, విజయుడివై తిరిగిరా. నీ సాహసము పృథ్వీలో యశస్సుగా మిగిలిపోతుంది అన్నాడు. ఋషులు మునివర్యులు ఆశీర్వదించారు. ఫ్రెండ్స్, తర్వాతి భాగాన్ని రేపు విందాం. నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.